ఇరాన్ అమెరికా మధ్యలో యుద్ధ వాతావరణం మరొకసారి వేడెక్కింది. ఇరాన్ పైన మరోసారి అమెరికా దాడులకు పాల్పడింది. ఇరాన్ మిసైల్ సైట్స్ అండ్ బోట్స్ లక్ష్యంగా అమెరికా అటాక్ చేసింది. సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగానే దాడులు చేసినట్టు అమెరికా చెప్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ దాడులు ఆత్మరక్షణలో భాగంగా జరిగినాయని చెప్పినా కానీ అమెరికా సైనికులను, యుద్ధ నౌకల్ని ఏదైతే దాడులు జరగబోతున్నాయో సో ఆ ప్రమాదం నుంచి కాపాడుకోవడానికే ఈ దాడులు జరిపినట్లు కూడా ఇప్పటికే సెంట్కామ్ చెప్పడం జరిగింది. సో మరోవైపు ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి కాల్పుల విరమణ ఒకవైపు నడుస్తుండగానే అమెరికా సైన్యం మంగళవారం ఈరోజు హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే మిసైల్స్ అంటే ల్యాండ్ మైన్స్ ఉంటాయో, నీటిలో పెట్టేటువంటి మైల్స్ ఉంటాయో, మందు పాత్రలు పెట్టేటువంటి అమర్చేటువంటి బోట్స్ ఉంటాయో ఆ బోట్స్ను టార్గెట్గా అమెరికా దాడి చేసింది. సో దాంట్లో బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో ఆకాశంలోకి ప్రయోగించేటువంటి క్షిపణి స్థావరం పైన కూడా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి కాల్పుల విరమణ ఒప్పందం ఒకవైపు నడుస్తుండగానే అమెరికా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా దాడి చేయడం ఇది ఎటువైపు దారి తీయబోతోంది అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. దాడికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా కనిపిస్తున్నాయి. బందర్ అబ్బాస్ పోర్ట్ సమీపంలో జరిగినటువంటి దాడులను మంగళవారం తెల్లవారుజామున జరిగినటువంటి సోమవారం అర్ధరాత్రి మంగళవారం తెల్లవారుజామున మధ్యలో జరిగినటువంటి ఆ మిసైల్ దాడులను స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. రైట్, మాట్లాడదాం ఇదే అంశం పైన. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. సో ఒక క్షిపణి స్థావరం పైన టార్గెట్గా ప్లస్ బోట్స్ ఏవైతే ఉన్నాయో సో బోట్స్ టార్గెట్గానే ఈ పడవలను లక్ష్యంగా చేసుకుని అమెరికా మళ్ళీ దాడులు చేసింది. ఓవైపు కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తోంది, ఇంకోవైపు భారత్ పర్యటనలో ఉన్నటువంటి మార్కో రూబియో కొన్ని గంటల్లోనే ఒక స్పష్టమైన సందేశం వస్తుంది. సో అంత శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొనేటువంటి అవకాశం ఉంది, హర్మూజ్ ఓపెన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అని చేసిన కామెంట్స్ కొద్ది గంటల తర్వాత ఈ పరిణామాన్ని ఎట్లా చూడొచ్చు, అమెరికా చర్యలను ఎట్లా చూడొచ్చు, ఇరాన్ రియాక్షన్ ఎట్లా ఉండొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. మీరు అన్నట్టే మార్క్ రూబియో వాటి చివరి రోజు వాళ్ళ పర్యటన మనకు ఇండియాలో. అవును, మన రాగానే ఒక శుభవార్త చెప్తాను నేను అతి త్వరలో. నా నోటి కంటే మన ట్రంప్ గారి నోటి వెంట వస్తుంది ఆ శుభవార్త, మీ అందరికీ తెలుసు అనుకుంటూ నమ్మకర్పంగా మాట్లాడుతూ వైట్ హౌస్ నుంచి వస్తుందని చెప్పారు. కనుక అది ఇవాళ వస్తుంది అనుకుంటే దురదృష్టం ఏంటంటే మంగళవారం అడుగుది వాళ్ళకి తెల్లవారుజామునే అమెరికాలో మరి ఇరాన్ నౌకల్ని పుంచివేసే సంఘటన జరిగింది. దానికి కారణం రెండు అనుకుంటున్నాను నేను. అంటే చడి చప్పుడు లేకుండా సందట్లో సడన్ ఇలాగే కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తూనే ఉంటుంది. దోహాలో వరకు ఖతార్ రాజధాని దోహాలో మరి అమెరికా ఇరాన్ నాయకుల మధ్యన, అధికారుల మధ్యన చర్చ జరుగుతున్న సందర్భంలో, విదేశాలకు వస్తున్న సందర్భంలో మరి ఇటుపక్క ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నట్టు మనకు అర్థమవుతుంది కదా. అంటే అమెరికా తన నిఘా నేత్రాన్ని ఉంచింది, ఇరాన్ ఏం చేస్తుందో గమనిస్తుంది. ఇరాన్ కూడా అమెరికా నిఘా నేత్రాలు తప్పించేమని చేద్దాం అనుకో ల్యాండ్ మైన్స్ పెట్టడం చేస్తుంది కదా. అవును, అంటే మనకు ఒక రకమైన లక్ ద్వీపం అది, మనకు వాళ్ళకు ఆ ద్వీపం దగ్గరలో వాళ్ళ కింద ల్యాండ్ మైన్స్ ఎట్లా పెడతారో సీ మైన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. యుద్ధం పైకి ముగిస్తున్నాడు కనిపించినా అంతర్యుద్ధం కొనసాగుతున్నట్టు లెక్క. తుఫాను ముందు ప్రశాంతత లాగా ఉన్న పరిస్థితులలో ఎవరు తమ వ్యూహాలను పదును పెడుతూ ఎదుటివారి దాడులను ఊహిస్తూనే చేసే ప్రయత్నం చేస్తుంది. కనుక కనీసం ఈ రోజు ఒక్కరోజన్నా అవుతే బాగుండేది అమెరికా అంటున్నారు. అంటే అమెరికా అధ్యక్షుడు ఎప్పుడు ఆగింది ఇంకా చూడండి. ప్రతిసారి చర్చలు వచ్చిన ప్రతిసారి చర్చలు ఇట్లా జరగాలి, మేము నియంత్రణ జరగాలి, రకరకాలుగా మాట్లాడేవాడు. ఇప్పుడు చేతలు కూడా చూపించాడు. చూసాం పాకిస్తాన్ లో మొదటి విడత 21 గంటల పాటు చర్చల్లో అదే జరిగింది. అటు చర్చలకు వైస్ ప్రెసిడెంట్ పంపించాడు, ఆయన ఇష్టమైన మాటలు మాట్లాడు. అంటే మాటలతో యుద్ధం మొదలు, అంటే రెచ్చగొట్టే యుద్ధం మొదలుపెట్టాడు. తర్వాత రెండోసారి చర్చలకు పోకముందే మరి వైస్ ప్రెసిడెంట్ వెనక్కి పిలిపించారు, అవసరం లేదు, పోవాల్సిన అవసరం లేదని చెప్పి. మూడోసారి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఖతార్ కల్పించుకున్న తర్వాత ఆ దోహా చర్చలు ఒక రకంగా జరుగుతూనే ఉన్నాయి. మనకు ప్రపంచంలో యుద్ధ సమయంలో ఎప్పుడు కూడా కొన్ని రహస్యాలు బయట పెట్టరు, కొన్ని విషయాలను పూర్తిగా వెల్లడించరు కూడా, జరుగుతుంటది. మనం కూడా అంటే ఎవరైనా అంటే మనం ఆపరేషన్ సింధు 2 జరిగే ముందు మొదటి జరిగిన తర్వాత అఖిలపక్ష సమావేశం పెట్టాలంటే రాజ్నాథ్ సింగ్ ఇక్కడ పెట్టిన తర్వాత ఆనాడు మోడీ గారేమో బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు, రాలేదని విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ రాజ్నాథ్ సింగ్ అంటే ఏమన్నా అంటే నేను కానీ మిగతా మంత్రివర్గ సహచరులకు కానీ మీకు కానీ కొన్ని చెప్పని విషయాలు ఉన్నాయి, కనుక ఆ చెప్పని విషయాల గురించి చెప్పను అన్నాడు. అని వాళ్ళు సమావేశం, ఏది అఖిలపక్ష సమావేశం ముగిసిందో లేదో
అటు పక్క దాడులు మంది అయింది, రెండో ఆపరేషన్ 2 మంది అయింది, చూసినాం కదా మనం. అంటే ఎప్పుడైనా ఏ దేశమైనా సరే ఇట్లాంటి యుద్ధ వ్యూహాలను బహిరంగంగా చెప్పదు కదా. విచారణ సమయంలోనే ఐఓలు ఇంట్రాగేషన్ ఆఫీసర్లు ఎప్పుడు కూడా చెప్పనంటే పోలీసులు ఎట్లానో సైన్యం అంతకంటే భద్రతగా ఉంటది కదా. అందుకని ఇక్కడ దీంట్లో సార్ ఏమైందంటే ఇరాన్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే సార్ ఆల్మోస్ట్ అమెరికా ఇజ్రాయెల్ తోటి ఒక 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధం